హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా ఉండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం 5 నిమిషాల్లో మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మనకు దోశ తినాలనిపించినప్పుడు పప్పు నానబెట్టకుండా, పిండి పులియబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఎన్ని తిన్నా కానీ అస్సలు బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బొంబాయి రవ్వ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాత్రి మిగిలిన అన్నం లేదంటే ఉడికించిన అన్నం తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు పులిసిన పెరుగు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే గ్రైండ్ చేసేటప్పుడు చూసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి పిండిని వేసుకోవాలి. దోశకు మంచి కలర్ రావడానికి 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. దీనివల్ల దోశ ఏమి తీపిగా ఉండదు. హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా కలర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. అప్పుడే దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయి. పిండి నానబెట్టకుండా, పిండి పులియబెట్టకుండా, ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా దోశ తినాలంటే ఒక 5 నిమిషాల్లో ఇలా పిండి రెడీ చేసుకోవచ్చండి. మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్తో చిలకరించి ఇలా టిష్యూ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలి. మంటను మనం దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అదే మనము ఎక్కువ స్పీడ్గా మనం దోశ వేసుకున్నామంటే గరిటెకు పిండి అనేది అతుక్కుంటుందండి. దోశ కూడా సరిగా రాదు. మనం దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము దోశ వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశను క్రిస్పీగా కాల్చుకోవాలి. అదే మీకు సాఫ్ట్ దోశ కావాలంటే హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవచ్చండి. ఇక్కడ నేను క్రిస్పీ దోశ చేస్తున్నాను. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ దీనిపైన కారాన్ని వేసుకుంటున్నానండి. మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే కారం అండి. ఇలా కారం వేసుకొని దోశ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది, టెక్స్చర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కారం వేసుకున్న తర్వాత అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కారాన్ని మనము ఇలా స్పూన్తో కాకుండా ఇలా మనం బ్రష్తో అయినా చేసుకోవచ్చండి. అన్ని వైపులో కారం అనేది ఈక్వల్గా అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేస్తున్న దోశల కంటే కూడా ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇదే విధంగా మళ్ళీ వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాత ఇలా దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కారాన్ని అప్లై చేసుకొని మళ్ళీ ఇలా 1 బై 1 దోశల్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే 2 వైపులైనా కాల్చుకొని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక స్పాంజీ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా
ఇప్పుడు ఇలా నేను దోశలు కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి, నోట్లో నీరు ఊరుతాయండి. అదే మీకు పులిసిన పెరుగు లేకపోతే మీరు తియ్యటి పెరుగు వేసుకుంటే 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని దోశలు వేసుకోవాలండి, అప్పుడు చక్కగా వస్తాయి. ఇక్కడ నేను ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే దోశ అండి, సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.